సిఎస్ అవి కవిత చేస్తున్న హాట్ కామెంట్స్ కాళేశ్వరం ఏదైతే రిపోర్ట్ ఉందో దానికి సంబంధించి ఆవిడ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కొన్ని కీలక కమెంట్స్ చేశారు ఆమె. అయితే కేసీఆర్కు సపోర్ట్ చేస్తూనే కేసీఆర్ ఈ సిచ్యువేషన్లో ఉండడానికి మేజర్ రీజన్ ముగ్గురు ఉన్నారు అంటూ కూడా, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటూ కూడా వాళ్ళ పేర్లను కూడా బహిర్గతం చేశారు. అట్ ద సేమ్ టైం కొన్ని కీ లీడ్స్ను కూడా ఇచ్చారు. హరీష్ రావుకు సంబంధించి మాట్లాడుతూ కూడా ఆయనని సెకండ్ టర్మ్లో డిస్కంటిన్యూ చేయడానికి రీజన్స్ కూడా ఇవే అంటూ ఇటు కవిత కొన్ని కమెంట్స్ చేశారు. సో ఎస్, దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ అ గెస్ట్ విత్ దిస్ కోటేశ్వరరావు గారు, అనలిస్ట్ మనతో రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సిఎస్ ప్రెసెంట్ చూస్తున్నాము ఎగ్జాక్ట్లీ ఆవిడ ఇటు మీడియాతో మాట్లాడుతూ కూడా ఆవిడ చెప్పాలి, ఆవిడ పెట్టాలి అనుకునే పాయింట్స్ని కరెక్ట్గా పెట్టారు. ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు. ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సిబిఐకి వెళ్ళటం ఆవిడకి ఎంత ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తుందో, అదేవిధంగా ఇటు హరీష్ రావుకు సంబంధించి కొన్ని కీలక కమెంట్స్ చేశారు. అసలు ఈ కమెంట్స్ అన్నింటినీ కూడా మీరు ఎలా చూస్తారు? కవిత గారు ఆమె గతంలో లేఖ గురించి చేసినటువంటి వ్యాఖ్యలతోటి కేసీఆర్ ఆమె దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. రెండోది, ఆమెను దూరంగా పెట్టారు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నప్పుడు ఆమె మరింత అంటే కేసీఆర్కి లేదా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరికీ కూడా మరింత దూరం అయ్యారు. ఆమె జరిగినటువంటి పరిణామాలు, బొగ్గుగని కార్మిక సంఘం నుంచి ఆమెను పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి అంశాలు. ఇప్పుడు కవిత గారికి మరొక అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని హరీష్ రావు గారి మీద, అదేవిధంగా సంతోష్ రావు మీద, వీళ్ళ మీద పెట్టి ఆమె దాడి మొదలు పెట్టారు. అయితే దీనివల్ల కవిత గారికి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా అంటే, నా అభిప్రాయం ప్రకారం పెద్దగా కలిగేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి స్థితిలో అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి తీరు అంటే కేసీఆర్ లేదా కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి తీరు తర్వాత కవిత గారు ఈ ఆరోపణలు చేశారు కదా అని చెప్పేసి ఆయన్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం లేదు. బహుశా నేను అనుకోవటం మరింతగా ఓన్ చేసుకోవడానికి కేసీఆర్ కానీ లేదా మొత్తం పార్టీ నాయకత్వం కానీ ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో కవిత గారు మరింత దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేది చెప్పొచ్చు. రెండోది, అన్నింటికంటే ముఖ్యం, ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి కవిత గారు ఆ కాళేశ్వరం మీద కమిషన్ వేసినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంది అదే, కేసీఆర్ ని బదనాం చేయడానికి లేదా కేసీఆర్ ని ఏదో విధంగా కేసుల్లో ఇరికించడానికి చేస్తున్నారు అని చెప్పినప్పుడు, మరి ఇదే కవిత గారు లేఖ సందర్భంగా కానివ్వండి లేదా అంతకుముందు కానీ కమిషన్ సందర్భంగా కానీ మరి ఇదే హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉన్నది. అసలు దీని అంతటికి ఈ కమిషన్ కి వేయడానికి కారకులు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకమే అని ఆమె అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటిది రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రశ్న. అందువల్ల ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కనుక మళ్ళా మరొకసారి అంటే తండ్రిని సమర్థిస్తున్నట్టు ఆమె చెప్తూ దాడిని హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆమె కేంద్రీకరించడం ద్వారా కేసీఆర్ మళ్ళా తనని దగ్గరకు తీయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తా ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఆ విధంగా ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇది కూడా మరొక వృధా ప్రయాస. ఆమె లేదా ఆమెను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు మరింతగా అధినాయకత్వానికి దూరమయ్యేటువంటి పరిస్థితే వస్తుంది అనేది మాత్రం నాకు అనిపిస్తోంది. అయితే కోటేశ్వరరావు గారు, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే ఇటు ఇమీడియట్గా కవిత చేసిన ఈ కమెంట్స్ అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన ఒఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో క్లియర్గా కూడా ఇటు హరీష్ రావుకు ఒక పాజిటివ్ హైప్ ఇస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. సో అంటే క్లియర్గా కూడా ఎక్కడ కవిత చెప్పిన ఆరోపణల్ని కొట్టిపారేయకుండా ఒక డిగ్నిఫైడ్ స్టాండ్ తీసుకుంటున్నారు అని అనుకోవాలా డిప్లొమాటిక్గా? ఖచ్చితంగా. ఇప్పుడు లేఖ తాను రాసినటువంటి లేఖను బయటపెట్టినటువంటి విషయం మీద కూడా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం లేదా బీఆర్ఎస్ శ్రేణులు కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటించాయి. ఆమె మీద ఏ విధమైనటువంటి ధ్వజమెత్తలేదు లేదా మరొక ఆరోపణలు అయితే చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఉంది. అందుకనే ఆమెను దాదాపు విస్మరించి ఆమె వ్యాఖ్యలతో మాకేమి సంబంధం లేదు, ఆమె గుడ్డి కన్ను లాంటిది, మూసిన ఒకటే తెరిచిన ఒకటే అనేటువంటి పద్ధతుల్లో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకనే
మీరు చెప్పినట్టుగా హరీష్ రావుని డిఫెండ్ చేస్తూ ఆయన స్టేచర్ ని మరింతగా పెంచుతూ పాజిటివ్ గా ఆ కామెంట్ పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. ఆయన్ని విమర్శించడం ద్వారా నీకై నువ్వే పంచనయ్యావు అని చెప్పేసి కవిత గారి మీద ఆ విధమైనటువంటి ఒక నెగిటివ్ దాన్ని చొప్పించడానికి కూడా ఆ పోస్ట్ పనికొస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఒక డౌట్ అనేది ఇప్పుడు అందరిలో కూడా వస్తోంది. కవితని ఇక బీఆర్ఎస్ నుండి బహిష్కరిస్తారా? ఆవిడ్ని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అని. సో ఈ అన్ని కాన్సిక్వెన్సెస్ చూసి మీ అనాలిసిస్ ప్రకారం మీకేం అనిపిస్తోందండి? ఆమెను బహిష్కరించేటువంటి అవకాశము లేదు. అదేవిధంగా సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటే అది ఆమెకు ఒక అడ్వాంటేజ్ కింద మారుతుంది. రెండవది అదొక మళ్ళా మీడియాలో పెద్ద చర్చ రచ్చ జరుగుతుంది. అందుకని ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకోనివ్వండి. ఆమె ఎంతసేపు మాట్లాడతారో చూద్దాం. మాట్లాడి మౌనంగా వెళ్ళిపోతారు. అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఆమె ఏం మాట్లాడినా కూడా స్పందించకూడదు అనేటువంటిది ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకత్వం అనుసరించినటువంటి వైఖరి. అందువల్ల ఇప్పుడు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత ఆ, ఏ విధమైనటువంటి యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యూహాత్మకంగా కాళేశ్వరం కమిషన్ నివేదికకి సంబంధించినటువంటి అంశాల మీద సిబిఐకి సిఫార్సు చేయడం అనేటువంటిది బహుశా మరి బీఆర్ఎస్ నాయకత్వం ఊహించిందో లేదో తెలియదు కానీ మిగిలినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఇక్కడే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వీళ్ళే చేయకుండా సిబిఐకి ఎందుకు అప్పగించారు అనేటువంటి దానిలో ఉంది. దానిలో కూడా రాజకీయం ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఆ రాజకీయాన్ని ఆ సిబిఐ విచారణని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిది గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణని ఎట్లా ఎదుర్కోవాలి అని కసరత్తు చేసినట్టే ఇప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కొనేందుకు ఇంకా అంతకంటే ఎక్కువ కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం పడింది కనుక ఇప్పుడు కవిత గారి మీద చర్య తీసుకోవడం ద్వారా ఆ పక్కదారి పెట్టేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఆమెను ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు. ఆమె తప్పుకునేట్లుగా లేకపోతే ఆమె రాజీనామా చేసిపోయేట్టుగా సొంత దుకాణం ఏదైనా ఇప్పటికే జాగృతి పేరుతో ఒక దుకాణం ఉంది. అది కాకుండా ఒక రాజకీయ పార్టీని ఆమె ఏమైనా పెట్టుకుంటారా లేకపోతే వేరే పార్టీలో చేస్తారా ఏంటనేటువంటిది ప్రస్తుతానికైతే ఊహాగానమే కానీ ఆమె మీద ఎలాంటి చర్య తీసుకునేటువంటి అవకాశాలు అయితే లేవనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారు ఇవిడ మాట్లాడుతూ కూడా వీళ్ళందరికీ ఇటు డిఫరెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో నన్ను నెగిటివ్ చేయడానికి ప్రచారం స్టార్ట్ చేస్తారు, నన్ను ఏదో కాంగ్రెస్ ఫండ్ చేస్తుందనో లేకపోతే బీజేపీ ఫండింగ్ చేస్తుందనో అంటూ కూడా సొంత పార్టీ నుండే మనుషులు కావాలని ఇట్లా కమెంట్స్ పెట్టిస్తారు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సో వాటిని ఎలా చూడాలి? అంటే సొంత పార్టీ నుండి ఆవిడకి నెగిటివిటీ వస్తోంది అనేది ఆవిడ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు అని అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ లేఖా ఉదంతంతోనే అది ప్రారంభమైంది. ఇప్పుడు మరింత తీవ్రమైనటువంటి ఆ లేఖ ఉదంతంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా కేటీఆర్ అనో ఫలానా హరీష్ రావు అనో లేదా ఫలానా నాయకులు ఉన్నారు అని పేరు చెప్పలేదు. ఆవిడ ఇప్పటికీ కూడా లేఖను బయటపెట్టింది ఎవరు అనేటువంటి పేరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇద్దరు పేర్లు చెప్పి ఆ ఇద్దరు కూడా సంతోష్ రావు అనేటువంటి ఆయన కూడా తెర వెనుక కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తే. అదేవిధంగా హరీష్ రావు పాత్ర గురించి మళ్ళా మనం చెప్పక్కర్లేదు. అందుకని వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా బహిరంగంగా దాడి మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆమె మీద ప్రతికూలమైనటువంటి ట్రోలింగ్ కావచ్చు లేదా ప్రతికూలమైనటువంటి ప్రచారం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అది ఆమెకు తెలియనటువంటి విషయం ఏమీ కాదు. లేఖ ఉదంతం నుంచి అది కొనసాగుతా ఉంది కనుక రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటాయనేటువంటిది ఆమె వేసినటువంటి అంచనా కరెక్టే. అందులో ఏమీ సందేహం ఉండక్కర్ల. ఎట్ ద సేమ్ టైం ఆవిడ స్పీచ్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి అంటే కొంతమంది గురించి ఎలా మాట్లాడారో సేమ్ అలానే కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా కొన్ని కమెంట్స్ చేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా పనికి రాని వాడు ఇటు చేయి చూపించి మాట్లాడుతున్నారు అంటూ కూడా కమెంట్ చేశారు. సో ఇటువంటి కమెంట్స్ అంటే ఒక సీఎంని అనే రైట్ ఉంటుందా? దానికి సంబంధించి మీరేమంటారు? అంటే ఇప్పుడు సీఎంనైనా లేకపోతే ఇంకోళ్ళనైనా మరొకళ్ళనైనా కానీ స్టేచరు లేకపోతే ఆ మర్యాద వాటన్నిటిని గురి పట్టించుకునేటువంటి స్థితిలో ఇవాళ రాజకీయ నాయకులు లేరు. రెండవది
కవిత గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు, కవిత గారు వెనకాల కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటి ఒక బలమైన ప్రచారాన్ని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు కదా. దాన్ని లేదు, నాకు అటువంటి సంబంధాలు ఏమీ లేవు, వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పుకునేందుకు ఆమె రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు, రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ మీద కావచ్చు, ఆ విధమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా, చూడండి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా నేనేమి స్పేర్ చేయలేదు, ఆయన కూడా నేను ఘాటుగానే విమర్శిస్తున్నాను, ఇటువంటప్పుడు కాంగ్రెస్ తో నాకు సంబంధాలు ఉన్నాయి, లేదా నా వెనకాల కాంగ్రెస్ ఉందని, లేదా మరొకరు ఉన్నారని మీరు ఎట్లా చెప్తారు అని డిఫెండ్ చేసుకోవడానికి ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నారు అని మనం అనేక మంది చూసాం రాజకీయాల్లో. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడినటువంటి వాళ్ళు, ఇంతకంటే పెద్ద పెద్ద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు తీరా సమయం వచ్చినప్పుడు ఆయా పార్టీల్లో చేరిపోయి ఎందుకు అట్లా మాట్లాడారంటే, ఆ రోజు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను అంతే తప్ప నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి తప్పుకునేటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం రాజకీయాల్లో, ఒక పార్టీ అని కాదు. అందువల్ల ఇప్పుడు కవిత గారు రేవంత్ రెడ్డి గారి మీద చేసేటువంటి విమర్శల్ని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆమె యొక్క స్ట్రాటజీ ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక కావాలనే విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదనేటువంటిది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే విధంగా భావిస్తుంది కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఈవిడ చేసిన కమెంట్స్లో ఇంకొక హైలైట్ కమెంట్ ఏమని చెప్పుకోవాలంటే, ఇటు హరీష్ రావు తనని డైరెక్ట్గా అటాక్ చేసినా కూడా ఎన్నో సందర్భాల్లో తాను మాత్రం సైలెంట్గానే ఉన్నా, 5 ఏళ్ల తర్వాత ఇవాళ నేను నోరు విప్పి మాట్లాడుతున్నా, ఫ్యాక్ట్స్తో మాట్లాడుతున్నా అంటూ కూడా కమెంట్ చేశారు. అంటే ఈ 5 years కూడా ఆవిడ మౌనంగా ఉండి ఇవాళ్ళే ఆవిడ మాట్లాడడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అనుకోవాలి. అంటే కేవలం రాజకీయంగా తన ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈ కమెంట్స్ చేశారు అనుకోవాలా? ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్స్ ఆమెకే ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మీ మీద ఈ విధమైనటువంటి వ్యతిరేకత హరీష్ రావు వైపు నుంచి ఉన్న, కాళేశ్వరం కమిషన్ వేసినప్పుడు మాట్లాడలేదు, మిగతా సందర్భాల్లో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మీరు ఇప్పటి వరకు హరీష్ రావు గారితో లేదా కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి, వీళ్ళందరితోటి రాజీ పడి, గతంలో అధికారం ఉంది కనుక ఆ అధికారాన్ని మీరు అనుభవించడానికి ఇన్ని ఉన్నా కానీ రాజీ పడి ఉన్నారు. ఇప్పుడు అధికారం పోయింది. రెండోది, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతోటి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి దాడి, సరికొత్త దాడి కవిత గారి మీద మొదలయ్యేటువంటి అవకాశం కూడా. అందుకని ఏదైనా ఒకవేళ నిజంగానే అటువంటి అభిప్రాయం ఉంటే ఆమె అప్పుడే వ్యక్తం చేసి ఉండాలి. లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దీని అంతటికీ హరీష్ రావు గారే కారణం అని అప్పుడన్నా చెప్పుండాలి. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ వేసినప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకమే కారణం అని చెప్పేసి అప్పుడన్నా చెప్పుండాలి. కానీ ఏ సందర్భంలోనూ మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆరోపణలు, నేను 5 సంవత్సరాల క్రితమే నాకు ఇటువంటి అభిప్రాయం ఉంది, ఈ విధంగా నాకు తెలుసు అని ఇప్పుడు చెప్తున్నారంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఏ పర్పస్ తో చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న ఆమెకే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. అందుకని ఈ సమయంలో, అంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడటం, లేదా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోయేట్లయితే రాజకీయ నాయకులకి ఇదే విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయనేటువంటిది కవిత గారి ఉదంతంలో కూడా మరొకసారి అది రుజువు కాబోతా ఉంది. అయితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఆవిడకి నెగిటివిటీ వస్తోంది అనే కోణంలో కూడా ఆవిడ ఆలోచించే ఈ కమెంట్స్ చేశారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఈ కమెంట్స్ చేయడం నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా నేను ఈ కమెంట్స్ చేస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను అంటూ కూడా. అంటే తన పొలిటికల్ స్టాండ్ ఏమై ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే అటు బీఆర్ఎస్కి సపోర్టివ్గా అటు ఆవిడ మాట్లాడట్లేదు, అండ్ బీఆర్ఎస్లో అప్పట్లో జరిగిన అవకతవకలు ఆవిడ బయట పెడుతున్నట్టే కనిపిస్తోంది. దిస్ ఇస్ అ పాజిటివ్ పాయింట్ ఇటు గవర్నమెంట్కి. మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఆవిడ పొలిటికల్ స్టాండ్ అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను అనుకోవటం, ఆమె ఇంకా ఎలినేట్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎలినేట్ చేయడం ఒకటి. రెండోది, ఈ ఆమె ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన కూడా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనక ఘన విజయం గనక సాధించేట్లయితే, లేదా ఘన విజయం కాకపోయినా మిగతా పార్టీలతో పోల్చుకున్నప్పుడు మంచి విజయాలు కనుక సాధించేట్లయితే, అటువంటి అవకాశాన్ని, అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆమె తన రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించుకునే దానికి అవకాశం ఉంది. ఆమె కాంగ్రెస్ లో చేరినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు చేరితే
డిఫరెంట్ గా ఉంటది. కానీ ఎన్నికల్లో ఆమెతో నిమిత్తం లేకుండానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తర్వాత చేరితే చూడండి నేను ఎన్నికల కోసం కాదు లేకపోతే ఇంకో దాని కోసం కాదు అని చెప్పేసి అంటే ఒక తగినటువంటి సమయం కోసం ఆమె వెయిట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తగినటువంటి సమయం ఏది ఏమిటి ఎట్లా వస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించి రైట్ చెప్పలేము. కోటేశ్వరరావు